ఈ ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు మకర రాశికి చెందుతాయండి. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలేమో కుంభరాశికి చెందుతాయి. కాబట్టి ఫలితాలలో కొంత మార్పు అనేది ఉంటుందండి. ఆ మార్పు ఏంటో కూడా వివరిస్తాను. ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారికి మార్చ్ 29వ తారీఖున ఏలినాటి శని నుండి విముక్తి కలుగుతుందండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించిన వారికి మార్చ్ 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క 2వ దశ పూర్తయి 3వ దశలోకి అడుగు పెట్టబోతున్నారు. 2వ దశలోనే ఎక్కువగా శని ప్రభావం అనేది ఉంటుందండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. 3, 4 పాదాల వారికి మార్చ్ 29వ తారీఖు నుండి 2027 జూన్ వరకు కూడా ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో 2వ దశలో మీరు అనుభవించినంత చెడు ఫలితాలు అయితే ఉండవు. 3, 4 పాదాల వారు కొంచెం ఓపిక పట్టాలి. 1, 2 పాదాలలో జన్మించిన వారికి శని నుండి పూర్తి విముక్తి లభించబోతుంది మార్చ్ 29వ తారీఖుతో. కాబట్టి వీరికి అదృష్ట విషయంగా చెప్పవచ్చు దీనిని. ధనిష్ట 1 నుండి 4 పాదాలలో జన్మించిన వారికి మార్చ్ 29వ తారీఖు వరకు ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి మొదటి 3 నెలల సమయంలో వ్యక్తిగత క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమండి. బాధ్యతగా ఉండాలి. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుండి ఏలినాటి శని యొక్క ఫలితాలను అనుభవించారు కాబట్టి నేను కొత్తగా చెప్పేదేమీ లేదండి. మొదటి 3 నెలల వరకు వ్యక్తిగతంగా క్రమశిక్షణతో ఉండాలి. ఆరోగ్యపరంగా క్రమశిక్షణతో ఉండాలి. ఆర్థిక పరంగా క్రమశిక్షణతో ఉండాలి. మీరు అన్ని విషయాలలో రైట్ పాత్ ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే శని ఏమీ చేయడండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మకర రాశి వారు, కుంభరాశి వారు అంటే ఈ ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కూడా గతంలో మీరు చేసిన పాపాల మూట ఏదైతే ఉందో దానిని తగ్గించుకున్నారు అని చెప్పవచ్చు. ఏలినాటి శని సమయంలో కొన్ని రిస్కులు పడ్డారు, కొన్ని అవమానాలు పడ్డారు, నేనేం కాదనట్లేదు. కానీ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన పాపాల యొక్క ప్రతిఫలాలను అనుభవించి ఉంటారు. ఇప్పటి వరకు ఏలినాటి శని ద్వారా మీరు నేర్చుకున్న క్రమశిక్షణ, ఎలాంటి మనుషులను నమ్మాలి, ఎలాంటి మనుషులను నమ్మకూడదు అని మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మనుషులు చెప్పే మాటల ద్వారా వారిపైన అభిమానాన్ని పెంచుకోకుండా వారి చేతలను చూసి అభిమానాన్ని పెంచుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఏలినాటి శని యొక్క 2వ దశలో మనుషులు ఎలాంటి వారో మనకు అర్థమవుతుందండి. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న జీవిత పాఠాలను మైండ్లో పెట్టుకుని ఇప్పటి నుండి మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. బద్ధకాన్ని వేడండి. మార్చ్ 29న ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారికి శని 3వ ఇంట్లోకి వెళ్తాడు. ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన వారికి శని 2వ ఇంట్లోకి వెళ్తాడు, అనగా మీనరాశిలోకి వెళ్తాడండి. కావున ఉద్యోగంలో అనుకూలమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి. కెరీర్ పరంగా మాత్రం మొదటి 3 నెలల సమయం తర్వాత శుభవార్తలను వినే అవకాశాలు అయితే ఉన్నాయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో మాత్రం ధనిష్ట నక్షత్రం ఏ పాదంలో జన్మించినా ముఖ్యంగా ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా పని చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీ పనితీరు పైన పై అధికారుల యొక్క ఫోకస్ అనేది ఎక్కువ అవుతుందండి. 2024లో చెప్పినట్లుగా ధనిష్ట నక్షత్ర జాతకులకు జాగ్రత్తగా ఉండమనో, మాటను అదుపులో ఉంచుకోమనో నేను ఈ సంవత్సరంలో చెప్పనండి. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతున్న సమయంలో మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మాత్రం ఐటీ ఉద్యోగస్తులకు చాలా బాగుంటుందండి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చ్ మాసం తర్వాత పదోన్నతితో పాటుగా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీని పొందుతారు. అలానే శుభగ్రహం అయినటువంటి గురువు స్థానాన్ని బట్టి చూసినట్లయితే ధనిష్ట నక్షత్ర జాతకులు నమ్మకంగా, ధైర్యంగా ఉండగలుగుతారండి. ఉద్యోగపరంగా కూడా ఆలోచించి పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇప్పటి వరకు ధనిష్ట నక్షత్ర జాతకులు ఎదుర్కొన్న ఒడిదుడుకుల కారణంగా చిన్న నిర్ణయాన్ని తీసుకోవటానికి కూడా బాగా ఆలోచన చేస్తారండి. కొత్తగా వారికి ఎవరు చెప్పనక్కర్లేదు.
అయితే ఆకస్మికంగా డబ్బు రావటం కానీ లాటరీలు రావటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఆశించవద్దండి. ఎందుకంటే ఏ పాదంలో జన్మించిన వారైనా ఏలినాటి శని నుండి ఇప్పుడిప్పుడే కోలుకోగలుగుతారు. అలానే బుధుడు ప్రస్తుతం చాలా వరకు అనుకూలిస్తాడండి. కాబట్టి కష్టాల నుండి బయటపడటానికైతే అవకాశాలు అనేవి లభిస్తాయి. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వారికి మే 14వ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి 6వ ఇంట్లోకి వెళ్తాడు. 3-4 పాదాల్లో జన్మించిన వారికి గురువు 5వ ఇంట్లోకి వెళ్తాడండి, అనగా మిథున రాశిలోకి వెళ్తాడు. కావున 1-2 పాదాల్లో జన్మించిన వారికి ఖర్చులు అనేవి మే మాసం తర్వాత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. 3-4 పాదాల్లో జన్మించిన వారికి మే ముందు ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఊహించని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చుల విషయంలోనూ ఆదాయం విషయంలోనూ 1-2 పాదాల్లో జన్మించిన వారి కంటే కూడా 3-4 పాదాల్లో జన్మించిన వారు ఎక్కువ జాగ్రత్తలను తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది పూర్తయిపోయి 3వ దశలోకి అడుగు పెట్టబోతున్నారు. 3వ దశలో ఎక్కువ ప్రభావం ఉండనప్పటికీ కూడా మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక మాటలో చెప్పాలంటే ధనిష్ట నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి గొప్పలకు పోయి సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం కానీ, అప్పులు తీసుకోవటం కానీ, అప్పు చేసి మరీ మీ లెవెల్ని చూపించడానికి ఖర్చు చేసే ప్రయత్నాలు అయితే చేయవద్దండి. అయితే ఇన్నాళ్ల నుండి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు కాబట్టి ధనిష్ట నక్షత్రం ఏ పాదంలో జన్మించిన వారైనా ఆర్థిక పరంగా కావచ్చు, ఆదాయ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ వైపు నుండి ఎలాంటి సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కోగల మానసిక స్థితిని కలిగి ఉంటారు. కుటుంబ వాతావరణం అయితే బాగుంటుందండి. ఆప్యాయంగా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బలమైనటువంటి బంధం అనేది ఏర్పడుతుంది. సోదరులతో సోదరీమణులతో కూడా మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అయితే 3-4 పాదాల్లో జన్మించిన వారు మాత్రం ఈ సంవత్సరంలో వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో ఒక కన్నేసి ఉంచాలండి. అలాగే కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి, దానివల్ల ఖర్చులు అవుతాయి. పిల్లలు పుట్టడం కానీ, వివాహం అవటం వంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మాత్రం ఆనందాన్ని, ఐక్యతను పెంచుతాయి. మే 18వ తారీఖు తర్వాత నుండి రాహుకేతువుల యొక్క గోచారం అనేది పెద్దగా అనుకూలించట్లేదు. కావున మీరు ఏది మాట్లాడినా సరే, మీ మనసులో ఉన్నది ఏది చెప్పాలనుకున్నా ఎవ్వరితోనైనా స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మొహమాటానికి పోయి ఏది మనసులో దాచుకోవద్దండి. ఎదుటివారు ఏదైనా అనుకోని మీకు భవిష్యత్తులో దాని నుండి కష్టాలు ఎదురవుతాయి అనుకుంటే మొహమాటానికి పోకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు ప్రత్యేకంగా మార్చ్ తర్వాత అయినా, మార్చ్ ముందైనా సరే ఆర్థిక వ్యవహారాలకు, ముఖ్యంగా ఇతరుల యొక్క ఆర్థిక వ్యవహారాలలో వేలు పెట్టకపోవటమే మంచిది. ఆర్థిక లావాదేవీలలో వేలు పెట్టకపోవటమే మంచిది. ఆర్థిక సహాయాలు చేసేటప్పుడైనా 3వ వ్యక్తి లేనిదే ఎవరికి డబ్బులు ఇవ్వకపోవటమే మంచిదండి. అయితే మార్చ్ మాసం తర్వాత నుండి మాత్రం ఇన్నాళ్ళు మీరు పడిన మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యలు, అవమానాలు అనేవి తగ్గటం ప్రారంభమవుతాయి. మార్పు అనేది ఒకేసారి రాకపోయినా క్రమక్రమంగా మీ అంతరగా మీరే మీ పరిస్థితుల్లో మార్పు రావటాన్ని గమనించవచ్చు. అయితే ధనిష్ట 1-2 పాదాల్లో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఎక్కువగా యోగిస్తుందండి, 3-4 పాదాల్లో జన్మించిన వారి కంటే కూడా. అయినప్పటికీ 4 పాదాల్లో జన్మించిన వారు ఏలినాటి శని నుండి చాలా వరకు విముక్తి పొందారు కాబట్టి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమే లేదు. సాధారణంగా దేవగురు అయినటువంటి బృహస్పతి 5వ స్థానంలోకి ప్రవేశిస్తే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తాడండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కానీ ఆ జాతకులకు పట్టపగ్గాలు అనేవి ఉండవు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా చాలా ధీటుగా ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా ఆ సమయంలో ఏమైనా సమస్య వచ్చినా చాలా త్వరగా కోలుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎన్ని బాధ్యతలు పెరిగినా ఒంటరిగా చాలా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు.
అటువంటి గురువు ధనిష్ట 1-2 పాదాల్లో జన్మించిన వారికి మే 14వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉంటాడండి. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారికి మే తర్వాత పంచమ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి 1-2 పాదాల్లో జన్మించిన వారికి మే మాసం వరకు చాలా అనుకూలమైనటువంటి గోచారంగా చెప్పవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం లగ్న కుండలు చూసేటప్పుడైనా, ఏది చూసేటప్పుడైనా, రాశి ఫలాలు చూసేటప్పుడైనా అన్నిటికంటే ముఖ్యమైన గ్రహమైనటువంటి గురువు స్థానాన్ని చూస్తాం. గురువు మీ జాతకంలో అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, మిగిలిన ఇతర గ్రహాలు ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపించినా చాలా త్వరగా బయటపడగలుగుతారు. ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది, మీ పైన ఉండే నమ్మకంతో ముందుకు వెళ్తారు. అటువంటి గురువు ధనిష్ట 1-2 పాదాల్లో జన్మించిన వారికి మే వరకు అనుకూలిస్తున్నాడండి. అంటే మే తర్వాత అనుకూలించడం అని కాదు, మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. 3-4 పాదాల్లో జన్మించిన వారికేమో మే మాసం తర్వాత అనుకూలిస్తున్నాడు. మే మాసం ముందు 4వ ఇంట్లో ఉంటాడు. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మీరు గోచారాన్ని అర్థం చేసుకోవచ్చు. అధికారుల నుండి ఆదరణ అనేది లభిస్తుంది. వ్యాపారాలు అనేవి నిలకడగా సాగిపోతాయండి. ఆదాయం ఈ సంవత్సరం బాగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో శుభ కార్యక్రమాల విషయంలోనూ, తల్లిదండ్రులకు ఖర్చు చేసే విషయంలో, ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెడితే చాలండి. ఇంతకు ముందులాగా ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు అనేవి ఉండవు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి అనేది ఉంటుందండి. ఉద్యోగ పరంగా 1-2 శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు అనేవి పరిష్కారం అవుతాయి. పిల్లల నుండి శుభవార్తలను వింటారండి. మంచి పరిచయాలు అనేవి ఏర్పడతాయి. దాంపత్య జీవితం కూడా సజావుగా సాగిపోతుంది. ఎటు తిరిగి ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారే 1-2 పాదాల్లో జన్మించిన వారి కంటే కొంచెం అలర్ట్ గా ఉండాలండి. అలానే అననుకూలంగా ఉంటుంది అని కాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రస్తుతం మార్చి మాసం తర్వాత మీకు ఏలినాటి శని యొక్క 3వ దశ మాత్రమే. 2వ దశలో ఉన్నంత చెడు ఫలితాలు అనేవి 3వ దశలో ఉండవండి. కావున మీరు శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను పాటించండి, సరిపోతుంది. అలాగే ఇంతకు ముందు లాగానే కొంచెం అన్ని విషయాల్లో అలర్ట్ గా ఉండే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగానికి సంబంధించినవి, పెళ్లి సంబంధాల విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ధనిష్ట నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా మీకు ఇప్పటి వరకు పెళ్లి కాకపోతే వివాహ ప్రయత్నాల విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ధనిష్ట 1-2 పాదాల్లో జన్మించిన వారికి ఎక్కువగా అనుకూలించేది మే మాసం ముందండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారికి ఎక్కువగా అనుకూలించేది మే మాసం తర్వాత, మే 14వ తారీఖు తర్వాత. ఈ సంవత్సరంలో గురువు మీ జ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంచుతాడండి. చదువులో విజయాన్ని సాధించేలాగా పిల్లలను ప్రోత్సహిస్తాడు. కొత్త ఆలోచనలు చేయటం కానీ, మీకు ఉన్న సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కల్పిస్తాడండి. కాబట్టి ధనిష్ట నక్షత్ర జాతకులు ఈ శుభ ఫలితాలను సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలి. అలానే 2025 సంవత్సరంలో అసలు కష్టాలేమీ ఉండవని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సంవత్సరం అయినా కొన్ని జీవిత గుణపాఠాలను నేర్చుకోవాల్సిందే. అయితే కొన్ని సంవత్సరాల నుండి మీకు ఉన్న టెన్షన్ వల్ల, ఏలినాటి శని వల్ల ఆ టెన్షన్ అనేది ఈ సంవత్సరంలో తీరిపోతుంది. 3-4 పాదాల్లో జన్మించిన వారికి కొంత మేరకు ఉంది. 1-2 పాదాల్లో జన్మించిన వారికి పూర్తిగా శని నుండి విముక్తి అనేది లభించబోతుంది. పనులు నిదానంగా అవటం కానీ, వెంటనే అనారోగ్య సమస్యలు రావటం కానీ, మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అపార్థం చేసుకోవటం కానీ, ఇలాంటి ఫలితాలైతే ఈ సంవత్సరం అనేది ఉండవు. అయితే ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం రావాలి అంటే ఇప్పటి వరకు ఏలినాటి శని సమయంలో మీరు నేర్చుకున్న క్రమశిక్షణ ఏదైతే ఉందో అది ఇప్పటి నుండి మీరు అమలు చేయాలండి. ఇంతకు ముందులాగానే ఎవరిని పడితే వారిని నమ్మేయటం కానీ, నోటిని అదుపులో ఉంచుకోకపోవటం కానీ, మన కల్లారా మనం చూడకుండా, మన చెవితో మనం వినకుండా ఎవరో చెప్పిన పుకారును అందరితో చెప్పటం కానీ, ఇలాంటివేవి కూడా ఇప్పటి నుండి మీరు చేయవద్దండి. అయితే అన్ని పాదాలలో జన్మించిన వారికి మార్చి మాసం వరకు మాత్రం ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి క్రమేపీ మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. అయితే ధనిష్ట నక్షత్ర జాతకులు మాత్రం ఒకేసారి మంచి ఫలితాలను ఆశించవద్దు. క్రమక్రమంగా ఫలితాలు అనేవి మెరుగుపడతాయి. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి.
మానసిక ఆరోగ్యం కూడా కొద్దిగా మెరుగుపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, పోషకాహారాన్ని తీసుకోండి, బయట ఆహారాన్ని తీసుకోవద్దు. అప్పుడే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు, మనశ్శాంతి కలుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు, 3, 4 పాదాల్లో జన్మించిన వారు రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలను పాటించాలండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఆరోగ్య సమస్యల నుండి వెంటనే బయటపడాలి అన్నా, మీకు ఎదురైన సమస్య గురించి పదే ఆలోచనలు చేయకుండా ఉండాలి అన్నా రాహుకు సంబంధించిన పరిహారాలు, కేతువుకు సంబంధించిన పరిహారాలను పాటించండి. కావున గణపతి పూజ చేయటం కానీ, ఓం కేతవే నమః, ఓం రాహవే నమః అనే మంత్రాలను పఠించండి. వీలైతే జాతక రుద్రాక్షను ధరించండి. వాటికి అదనంగా ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఇంకా ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది ఉంది. కాబట్టి మీరు శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పినట్లుగా నలుపు రంగు వస్త్రాలను ధరించకపోవటం, పెద్దలను గౌరవించటం, కాకులకు, పక్షులకు, అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని అందించటం, ఒకవేళ ఆహారాన్ని అందించలేనప్పటికీ కూడా వాటికి హాని కలగకుండా చూసుకోవటం, ఉదయాన్నే నిద్రలేవటం, బద్ధకాన్ని కనుక వీడినట్లయితే ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందుతారండి.